హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇత్తడి వాటిని ఎలా క్లీన్ చేయాలి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ రాగి బిందెని ఎలా క్లీన్ చేయాలని చెప్పి నేను వీడియో చేశానండి. అది బాగానే వైరల్ అయిందండి. ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అదే మాదిరిగా ఇది టిప్ అయితే ఇత్తడి వాటికైతే వర్క్ అవుతుందండి. సో చూసేయండి. దీనికోసం అని చెప్పి శనగపిండి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. నార్మల్ సాల్టేనండి వేసుకోండి. 2 మెథడ్స్‌లో చూపిస్తానండి చూడండి. అండ్ కొంచెం పసుపు వేసుకోండి చిటికెడు. ఓకేనా. అండ్ లెమన్ పిండుకోండి. ఓకేనా. హాఫ్ లెమన్ సరిపోతుందండి. అంటే మనం ఎన్నైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవటమేనండి. సో పసుపు ఉండాలి దీంట్లో ఎక్స్ట్రా. పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని శనగపిండి వేసుకొని లెమన్ పిండుకొని వాటన్నిటిని అయితే స్మూత్‌గా పేస్ట్ లాగా కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా దాన్ని కలుపుకోనండి. జస్ట్ అప్లై చేస్తే చాలు. ఇది కూడా మంచిగా క్లీన్ అవుతాయండి మనకి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు ఈజీగా పూజ చేయాలనుకుంటే అప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేసుకోవచ్చండి. వీటితోటి హడావుడి ఏమీ లేకుండా ముందు రోజు కూడా మనం మర్చిపోయినా సరే అప్పటికప్పుడు పూజ చేసుకునేటప్పుడు జస్ట్ ఇలా అప్లై చేసుకొని వెంటనే కడిగేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటాయండి. అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఆర్గానిక్ మెథడ్లో అండి ఇది. సో ఆర్గానిక్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి నేను అప్లై చేసి చూపిస్తాను. సో నేనైతే పూజ సామాన్లకైతే స్క్రబ్బర్ తోటి యూస్ చేయనండి. స్క్రబ్బర్ యూస్ చేయను. సో ఇలా లెమన్ తీసుకుంటే లెమన్తోనే యూస్ చేస్తాను. లేకపోతే కొత్త కవర్ కానీ ఏదైనా యూస్ చేస్తానండి. స్క్రబ్బర్ కూడా కొత్తది అయితేనే యూస్ చేస్తానండి. మనం ఆల్రెడీ గిన్నెలు తోముకున్న స్క్రబ్బర్ ఉంటుంది కదా, అదైతే యూస్ చేయనండి. ఎందుకంటే పూజ సామాన్లు కాబట్టి నేనైతే అలా స్క్రబ్బర్ యూస్ చేయను. సో లెమన్ పిండుతాను కాబట్టి ఆ లెమన్తోనే రుద్దుతానండి. సో చూడండి ఎంత బాగా డిఫరెన్స్ మీకు అర్థమవుతుందండి. మొన్న నేను రాగి బిందె ఎలా క్లీన్ చేయాలో చూపించాను కదా, అది ఒక టిప్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా మెథడ్ కూడా చూపిస్తాను నేను, చూసేయండి అది కూడా. ఈ 3 మెథడ్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి రాగి ఇత్తడి వాటికి. సో చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. అసలు ఏం ఉండదండి. అసలు జస్ట్ అప్లై చేస్తే చాలు. రుద్దే పని కూడా ఉండదు. మనకి చేతులు కూడా నొప్పి పుట్టకుండా వెంటనే అయిపోతుందండి. సో చూడండి నేను టిష్యూ పేపర్తో రఫ్ చేసి చూపిస్తాను. అసలు ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి. జస్ట్ అలా అప్లై చేసాం కదా మనం, అంతే అండి. చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు ఈ టిప్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇత్తడి గిన్నె నేను క్లీన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇది వాడక కూడా 1 ఇయర్ పైన అవుతుందండి. నేను జస్ట్ క్లీన్ చేసుకుని అలా పెట్టుకున్నాను. చూడండి ఎక్కడ నల్లపడిన కూడా నల్లపడలేదు. ఇలా కనుక క్లీన్ చేసుకుని మీరు వాడకుండా బయట పెట్టుకున్న కవర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా బయట పెట్టుకున్నా సరే వాడకపోయినా సరే అసలు నీట్గా ఉంటుందండి. చూసారు కదా మీరే ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు ఇది అప్లై చేస్తే ఇంకా నీట్గా వస్తుందండి. మీరు ఒకవేళ ఇత్తడి రాగి వాడిన వాటిని పక్కన పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇలా అప్లై చేసి మంచిగా కడిగి తుడుచుకొని పెట్టుకోనండి. అసలు మీకు నల్లబడవండి అసలు ఎప్పటికీ మంచిగా ఉంటాయి. వాటికి గాలి తగులుతున్నా సరే అసలు మనం వాడకపోతే కనుక వాటికైతే అసలు మరకలే పడవండి. ఇది బెస్ట్ టిప్ అండి. అసలు ఇది వచ్చేసి చూడండి నేను జస్ట్ చేత్తో అలా రఫ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అసలు అది మీకు చేంజ్ కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా చేస్తే ఏంటంటే అసలు చేతులు నొప్పి పుట్టు. అండ్ ఆర్గానిక్ కూడా అండి. ఆ పీతాంబరం ఇంకా ఏదో ఉంటాయి కదండి లిక్విడ్స్, అవి ఇవి వాడకండి. ఆర్గానిక్గానే ఇలానే క్లీన్ చేసుకోనండి. ఎందుకంటే అవి షాపుల్లోవి బాగుంటాయండి, వెంటనే క్లీన్ అవుతాయి. కానీ ఏంటంటే వాటి వల్ల ఇత్తడి రాగి వాటి కెమికల్స్ కదా, అవి నల్లబట్టడం కానీ ఇంకా హోల్స్ పట్టడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి బెటర్ టు అవాయిడ్ అండి. అసలు ఇవి ఆర్గానిక్గా మనం ఇంట్లో ఉండే వాటితో మంచిగా చేసుకొని జస్ట్ అలా అప్లై చేస్తే చాలు. సో చూడండి పూజ సామాన్లు కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చండి. పూజ సామాన్లు కూడా సింపుల్గా వెంటనే ఎలా క్లీన్ అయిపోతాయో చూడండి ఇది అప్లై చేస్తే. చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. అండ్ కుందులు మాడిపోతాయి కదా, ఒక్కోసారి ఒత్తు వెలిగించినప్పుడు బ్లాక్గా వస్తాయి కదండి మనం బొట్టు పెట్టినప్పుడు. ఆ బ్లాక్గా పోవాలి అని చెప్పి మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి ఎలా అది క్లీన్ చేసుకోవాలని చెప్పి. చూడండి నాకు కుందులు కొంచెం బ్లాక్ అయ్యాయి కదా, ఆ బ్లాక్నెస్ అంతా పోవాలంటే ఏం చేయాలో నాకైతే మీరు కమెంట్ చేస్తే కనుక నేనైతే దాని మీద వీడియో చేస్తానండి. ఓకేనా. ఆ బ్లాక్నెస్ పోదండి, కొంచెమే పోతుంది, మరీ పోదు. నల్లగా మాడింది ఉంటుంది కదా, అది పోదండి.
కొంచెమే పోతుంది, మరీ మొత్తం పోదండి. అది పోవాలంటే ఏం చేయాలని చెప్పి కావాలంటే నేనైతే వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. నెక్స్ట్ వీడియో తీసి పెడతాను, మీరు అయితే కమెంట్ చేయండి కావాలంటే. చూడండి ఈ ప్లేట్స్ చూడండి, ఇతని ప్లేట్స్ ఎంత మొత్తం పోతుందండి. చాలా బాగా మిలమిల మెరుస్తాయి. ఎవరైనా చూస్తే కనుక అప్పుడే మన షాప్లో నుండి తీసుకొచ్చిన వాటిలాగా ఉంటాయండి. చూడండి అసలు మంచి రిజల్ట్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయి. అసలు రుద్దే పని కూడా మనం జస్ట్ అప్లై చేస్తేనే చూడండి ఎంత బాగా పోయాయో. నేను జస్ట్ అప్లై చేసే కనుకదండి మీకు చూపించింది. అదే కనుక మనం ఇంకా మంచిగా స్క్రబ్బర్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకొని మంచిగా రుద్దితే ఇంకా నీట్గా పోతాయండి. నేను జస్ట్ మీకు తెలియాలని చెప్పి ఇలా పైన చూపించాను. మీరు కనుక ఇలా అప్లై చేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే కనుక శుభ్రంగా పోతాయండి. అసలు ఇత్తడిది అది చూడండి అసలు ఎంత బాగా క్లీన్ అయిందో. ది బెస్ట్ టిప్ కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి వర్కౌట్ అయిందా లేదా అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. కన్ఫామ్గా 100కి 120% అయితే క్లీన్ అవుతుందండి. ది బెస్ట్ టిప్ అండి. అసలు నేనైతే ఇది ఎడిట్ కూడా చేయలేదు, జస్ట్ ఎలా తీసానో అలానే పెట్టానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఇక్కడ పూజ సామాన్లు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదండి, కుందులకి జిడ్డుగా ఉంటాయి కదా అవి. అండ్ హారతి వెలిగించినప్పుడు అక్కడ బ్లాక్గా ఉంటుంది. ఇది చూడండి ఈ బ్లాక్గా ఉంటుంది కదండి. ఆ బ్లాక్నెస్ అదంతా పోవాలి అంటే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. ఎడ్జెస్ అలా మాడిపోయి ఉంటాయి కదండి. సో మాడిపోయి ఉంటే ఏంటంటే మనకైతే మనం రుద్దితే అవి పోవండి. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. మరీ మొత్తం పోదండి, కొంచెమే పోతుంది. మరి డార్క్గా ఉంటుంది కదా అదైతే పోదు. కొంచెం పైన లైట్గా ఉన్నదైతే పోతుంది. మరీ డార్క్గా ఉన్నదైతే పోవాలంటే ఏం చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో అయితే చూసేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, నార్మల్ ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ప్లస్ అది బ్లాక్గా మాడింది ఉంటుంది కదా, అది పోవాలంటే కనుక మనం బేకింగ్ సోడా కంపల్సరీగా వేయాలి. అండ్ హాఫ్ లెమన్ పిండి వాటన్నిటిని అయితే బాగా కలిసేటట్టు కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి అండ్ లెమన్ వేసాం కాబట్టి అన్నది అలా బురుజులాగా వచ్చి అలా ఫామ్ అవుతుందండి. చూడండి పొంగుతుందండి, అది లెమన్ అండ్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగుకుంటూ వస్తుంది. అది చూడండి ఎంత పొంగులాగా వచ్చిందో, రియాక్షన్ జరిగిందండి ఇక్కడ. సో చూడండి అలా వస్తుంది. అలా వచ్చిందాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ అప్లై చేయండి. మనం వేటికైతే రుద్దుకోవాలనుకుంటున్నాం వాటన్నిటి మీద అయితే అప్లై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది కూడా టిప్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో చూడండి ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. చూడండి అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా అండి. సో ఈ టిప్ కూడా 100% వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకే. నేను రాగి మీద ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకే. ఇది చూడండి మీకు అర్థమవుతుందండి, బ్లాక్నెస్ అంతా పోతుంది. అసలు రుద్దే పని ఉండదండి, జస్ట్ అప్లై చేసి 5 మినిట్స్ అసలు అలా వదిలేస్తే కనుక పూర్తిగా పోతుందండి. అసలు వదిలేకపోయినా కూడా జస్ట్ అప్లై చేస్తే కనుక మనకైతే వెంటనే క్లీన్ అయిపోతాయి. చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ టిప్ వర్కౌట్ అయిందా లేదా అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.